సాదర నమస్సుమాంజలి. ఈ 9 రోజుల లలితా కథా యజ్ఞంలో నిన్నటి వరకు జగన్మాత తత్వాన్ని, లీలలని అనేకం విన్నాం. ఇహానికి పరానికి ఆ పరమేశ్వరి కృపయే ఆలంబనమని శ్రీ సామవేదం వారు సప్రమాణంగా ఆవిష్కరిస్తున్నారు. ఆసురి గుణాలే రాక్షసులని, వారిని పరిమార్చి దైవీ సంపదని ప్రతిష్ఠించే పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీదేవి అని మన ముందు ప్రత్యక్షం చేస్తున్నారు. శ్రీ లలితా వైభవాన్ని ఆవిష్కరించే ఈ ఉపన్యాస పరంపరలో 7వ దివస ప్రసంగాన్ని అందించవలసిందిగా ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదికపైకి స్వాగతిస్తూ వారిని మా సోదరులు శ్రీ పున్నయ్య శర్మ గారు వేదికపైకి తోడ్కొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. త్రివేదుల వీర నాగేశ్వర శాస్త్రి గారిని వేదికపైకి వచ్చి శ్రీ షణ్ముఖ శర్మ గారికి పుష్పమాలలతో సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. కల్పిత మాయ కార్య జరే కమలవాణి సేవిత పార్శ్వం కంబుజయ గ్రీవాం నతదేవాం కమలపురసదనాం మృదుగదనాం కమనీయరదనాం కమలవదనాం కమలాంబాం భజరే సర్వాశ పరిపూరక చక్ర స్వామిని పరమ శివకామిని దూర్వాసచిత గుప్త యోగిని దుఃఖ ధ్వంసిని హంసిని. కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శరదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష
శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః స్ఫటికరచితవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాకరాబ్జైః దధతమురగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తిమీడే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం కారణపరచిద్రూపాం కాంచీపురసిమ్ని కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా ఐశ్వర్యమిందుమౌళే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతాం ఐందవ కిశోరశేఖరం ఐరం పర్యం చకాస్తి నిగమానాం ప్రణత జనతాపవర్గాం కృతరణసర్గాం ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ లలితా పరదేవతామయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ లలితోపాఖ్యాన ప్రవచన మహాయజ్ఞంలో అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి కాంచీ మహాక్షేత్రంలో జగదంబ యొక్క అనుజ్ఞ చేత చెప్తున్నటువంటి లలితోపాఖ్యానం. భండాసురుని సంహరించడానికి శక్తి సేనలన్నీ సిద్ధమయ్యాయి. అందులో ప్రధానమైనది జగదంబిక లలితా పరమేశ్వరి. ఆవిడ చక్రరాజ రథంపై కూర్చుని ఉండగా ఆ ప్రక్కనే అమ్మకు కుడివైపున దక్షిణం వైపు గేయ చక్రంపై శ్యామలాంబిక మంత్రినీదేవి ఆసీనురాలై ఉన్నది.
అమ్మకి ఉత్తరం వైపున వారాహీదేవి, దండనాథాదేవి వారి వారి పరివారాలతో ఉన్నారు. శ్యామలాదేవి యొక్క చక్రానికి అంటే ఈ గేయ చక్ర అధిష్టాత్రి అయినటువంటి మంత్రినీదేవి రాజమాతంగి, ఈ మాతంగి విద్య, ఆ మాతంగి యొక్క చక్రానికి 7 ఆవరణలు ఉన్నాయి. వారాహిదేవి చక్రానికి 5 ఆవరణలు ఉన్నాయి. అందులో ఉన్న దేవతలందరినీ మనం చెప్పుకున్నాం నిన్న. ఆ తర్వాత అమ్మవారి యొక్క పర్వాలలో అంటే ఆవరణల్లో ఉన్నటువంటి సమస్త దేవతల్ని స్మరించుకున్నాం. ఇంకా యుద్ధం ప్రారంభమైంది. భండాసురుడి యొక్క ప్రధాన సేనాధ్యక్షుడు కుటిలాక్షుడు అనేటువంటి వాడు వ్యూహరచనంతా చేస్తున్నాడు భండాసురుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా. అతడు మొట్టమొదటిగా దుర్మధుడు అనేవాడిని పంపించాడు. అప్పుడు అమ్మవారి యొక్క గజబలానికి అధిష్టాత్రి అయినటువంటి సంపత్కరీదేవి దుర్మధుడిని సంహరించింది. ఆ తర్వాత కురుండు అనే అతడు బయలుదేరాక అశ్వారూఢాదేవి సంహరించింది అతన్ని. ఆపై కరంకుడు మొదలైనటువంటి పంచసేనాపతులు సర్పిణి అనే ఒక మహామాయాశక్తిని తయారు చేసి శక్తిసేనపై ప్రయోగించారు. ఆ మాయాశక్తి నుంచి కోట్లాది సంఖ్యల్లో ఉత్పన్నమవుతున్నటువంటి సర్పాలు శక్తిసేనలు నిర్వీర్యం చేస్తూ ఉండగా అది గమనించి అమ్మవారి యొక్క దౌడల నుంచి ఉత్పన్నమైనటువంటి దేవి నకులి అనబడేటువంటి తల్లి, ఆ తల్లి గరుడారూఢయ్యి ప్రత్యక్షమైంది. ఆమె ధరించినటువంటి శాంగాయుధము నుంచి అనేక రకమైన ఆయుధాలని అమ్మ ప్రయోగించింది. అమ్మ యొక్క దంతముల నుంచి అంటే నకులీదేవి యొక్క 32 దంతముల నుంచి 32 కోట్ల ముంగిసలు వెలికి వచ్చి ఆ సర్పరూపమైనటువంటి మాయనంతటిని ఛేదించాయి. అక్షీణ నకులము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించిందమ్మ. ఆ నకులము చేత అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ సమసిపోయారు. గారుడాస్త్రం ద్వారా సర్పిణీ మాయ నశించిన తర్వాత ఆ సేనాపతులను కూడా అమ్మ సంహరించింది అన్నంత వరకు చెప్పుకున్నాం. ఆ నకులీదేవిని శ్యామలాదేవి తన అంగదేవతల్లో ఒకరిగా నియమించుకున్నారు. నిజాంగదేవతత్వం చ తస్యై శ్యామాంబిక దదౌ. శ్యామాంబిక అంటే శ్యామలాంబ ఆ నకులీదేవికి అంగదేవతగా ఇచ్చినది. ఈ విషయమంతా విన్నాడండి భండాసురుడు. ఎప్పటికప్పుడు వార్తలు పెడుతున్నాయి కదా, హతశిష్ట భీత భీత శూన్యకాయ పలాయితా. చావగా మిగిలినటువంటి సేనలందరూ వెళ్ళి ఈ వార్తలు ఎప్పుడైతే భండాసురుడికి చెప్పారో భండశ్చండోర్షాభవత్, అతడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. క్రమంగా ఉక్రోషము క్రోధంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆ కుటిలాక్షుని పిలిచి నువ్వేం మాయలు చేస్తున్నావో అర్థం కావట్లేదు, అన్నీ కూడా విఫలమైపోతున్నాయి, ఇప్పుడేం చేయదలుచుకున్నావంటే ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి 7 సేనాపతులు మన దగ్గర ఉన్న వాళ్ళు గట్టి వాళ్ళని పంపిస్తున్నానండి అని చెప్తున్నాడు. మనం నిన్నటి వరకు చెప్పుకున్న ఆంతర్యాన్ని మళ్ళీ మర్చిపోవద్దు. అది ఎప్పటికప్పుడు ఆ ఆంతర్యాన్ని గుర్తు తెచ్చుకోండి. కేవలం ఒక యుద్ధ కథని చెప్పడమే ఇందులో ఉద్దేశం కాదు. ఇక్కడ కొంచెం మనం ఆలోచించవలసిన అవసరం ఏమిటి అంటే భారతీయులు పారాయణ చేసుకునే గ్రంథాలన్నీ కూడా ఇంచుమించుగా యుద్ధ విద్యలతో కూడుకున్నవే. మనం పవిత్రంగా పూజించేటువంటి రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ అవతారములు చేసినవన్నీ యుద్ధాలే. కృష్ణ పరమాత్మ పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నదంతా దుష్టదన సంహారమే. రామచంద్రమూర్తి చేసినది అదే. వాటిని మనం నిత్యపారాయణ చేస్తున్నాం. అంతెందుకు భారతదేశం యొక్క తాత్వికతనంతటినీ ప్రపంచానికి అందించినటువంటి భగవద్గీత పుట్టింది యుద్ధభూమిలోనే. ఏమిటి యుద్ధానికి ఉన్నటువంటి విశేషం ఏంటి, యుద్ధ విద్యల్ని పారాయణ చేయడం ఏంటి అనగానే దీనిలో ఒక తాత్వికతను మనం పరిశీలించినట్లయితే ప్రపంచ చరిత్రను మనం తిరగవేస్తే గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఎన్నో యుద్ధకాలంలో జరిగాయి. అనేక రకమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు ఇత్యాదులన్నీ కూడా యుద్ధకాలంలో జరిగాయి. దుర్మార్గుల మేధస్సు బయటపడాలన్నా వారిని దుర్మార్గంలో సన్మార్గులు బుద్ధి పనిచేయాలన్నప్పటికీ కూడా యుద్ధమే ప్రధానమవుతుంది. అసలు జీవితం ఒక పెద్ద సంగ్రామం, ఒక పెద్ద సంఘర్షణ. ఈ సంఘర్షణల్లోంచే అనేక రకమైన యుక్తులు పుడుతూ ఉంటాయి. మన ఉనికిని మనం నిలబెట్టుకోవడానికి మన చుట్టూ ఉన్న ప్రతికూలతల్ని తొలగించాలని అనేక రకమైన ఆవిష్కరణలు చేస్తాం. అందుకు ప్రతి కదలిక ఒక యుద్ధమే. ఆ యుద్ధంలోంచి ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి. చిట్ట చివరికి ఆధ్యాత్మికంగా మనం సాధన చేయాలన్నా మన లోపల అనేక జన్మల నుంచి పేరుకుపోతున్న అవిద్యారూప శక్తుల్ని వెళ్ళవలసిందే. అందుకు భౌతికమైన ప్రగతికి కానీ ఆధ్యాత్మికమైన ఉన్నతికి కానీ యుద్ధ విద్య ప్రధానమవుతున్నది. అయితే ఆ యుద్ధ విద్యను సరిగ్గా అర్థం చేసుకుని క్షేమం కోసమే వినియోగించడం అనేటువంటి యజ్ఞ ప్రక్రియలో భారతీయ మహర్షులు దాన్ని సరియైన త్రోవలోకి మళ్లించారు. అదే ఇతర దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ విద్యలన్నీ ఇతరుల్ని ఆక్రమించుకోవడానికై పనికొచ్చాయి. ఒక్క భారతదేశ యుద్ధ విద్య మాత్రం ఆత్మరక్షణకై పనికొచ్చింది. కనుక యుద్ధంలో ఆక్రమణ ఆత్మరక్షణ అని 2 పరిశీలిస్తే చరిత్ర తిరగవేస్తే భారతదేశం ఆత్మరక్షణ కోసం ఉద్యమించిందే తప్ప ఆక్రమణల వైపు వెళ్ళలేదు అని ప్రపంచమంతా అంగీకరిస్తూనే ఉన్నది. అంటే ఆక్రమించేవాడికి ఎన్ని తెలివితేటలుంటాయో అంతకు మించిన యుద్ధ విద్య నైపుణ్యం
ఆత్మరక్షణ కోసం ఉద్యమించే వాళ్ళు ఉండాలి. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే యుద్ధ విద్యా నైపుణ్యం ఆక్రమించిన వాడి కంటే ఆత్మరక్షణ చేసుకునే వాడికి ఇంకా ఎక్కువ ఉండాలి. ఉంటేనే కదా వాడిని ఎదుర్కోగలడు. అందుకు మన మహాత్ములు ధర్మరాజు మొదలైన వారు కానీ, ఇటు రామచంద్రుడు మొదలైన వారు కానీ దివ్యమైన అస్త్రశస్త్ర సంపత్తితో వాళ్ళు ఇప్పటికీ మనకు ఆరాధింపబడుతూ ఉన్నారు. ఇది మనం గ్రహించినట్లయితే జీవిత సంగ్రామంలో కూడా మనలో తలెత్తేటువంటి ఆసురి ప్రవృత్తుల్ని దునుమారడం, మన జీవిత ప్రయాణంలో మన ప్రగతికి అవరోధాలుగా వచ్చే ప్రతికూల శక్తుల్ని తొలగించుకోవడంలో ఈ యుద్ధ విద్యలో ఆవిష్కరింపబడ్డ దివ్యశక్తులే మనకు శరణ్యం. అయితే మనం పారాయణ చేసే యుద్ధ విద్యల గ్రంథాల్లో రహస్యాలన్నీ ఏమిటి అంటే మంత్రశాస్త్రములే, మరొకటి కాదు. అంతేకాదు మహాభారతంలో సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం, కురుక్షేత్ర సంగ్రామంలో భయంకరంగా వర్ణిస్తాడు యుద్ధ విద్యనంతటినీ కూడా. ఇది అంత భయంకరమైన యుద్ధ విద్యా వర్ణన కూడా ఉత్తమంగా ఎందుకు పరిణమించిందంటే అంత భయంకరమైన యుద్ధ విద్యకి కూడా సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడైన నారాయణుడు కేంద్రంగా ఉన్నాడు. ఆ కారణం చేత ఆ దివ్యమైన యుద్ధ విద్య కూడా ఒక మహాయజ్ఞము వలె శోభించింది. అంతేకాదు ఒక వేద విజ్ఞానవేత్త పరిశోధించి చెప్పిన విషయం ఏంటంటే మహాభారత యుద్ధ వర్ణంలో అటూ ఇటూ ఉన్న సేనలు, వాళ్ళు వేసిన బాణాల సంఖ్య, అస్త్రాల సంఖ్య ఇవన్నీ లెక్కపెట్టి జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ వేద యజ్ఞమునకి పరిభాషలు అని చెప్పాడండి. వేదముల్లో చెప్పబడ్డ యజ్ఞ విధానం అంతా కూడా రామాయణ భారత యుద్ధాల్లో వర్ణించారు. యజ్ఞం దేనికి చేస్తున్నారు? ఆసురీ శక్తులను దునుమాడి దైవీ శక్తులను అనుకూలంగా చేసుకోవడమే యజ్ఞం యొక్క పరమార్థం. అదే ఈ యుద్ధం యొక్క పరమార్థం. దీనిలో ఆలోచించండి. కేవలం కథ చెప్పుకోవడం కాదు, ఆంతర్యాన్ని మనం గమనించాలి కనుక ఇన్ని విషయాలు చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా లలితాదేవి చేస్తున్న యుద్ధంలో బ్రహ్మ విద్యా ప్రాప్తికి అవరోధములైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించుతోంది బ్రహ్మ విద్యా స్వరూపమైన జగదంబిక. ఆమె నుంచి ఆవిష్కరింపబడ్డ ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క మంత్రమూర్తి. నిన్న నకులీ సరస్వతి అనే మంత్రమూర్తిని చెప్పుకున్నాం. ఆ కథా స్మరణ ద్వారా, కథా శ్రవణం ద్వారా తన మంత్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందాం. ఇప్పుడు మరొక మంత్రమూర్తి మనకి చూపించబోతున్నాడు. అందుకు ఇంత ఉపోద్ఘాతం అవసరమైంది. ఇప్పుడు బయలుదేరినటువంటి 7 కూడా వలాహకుడు మొదలైన వాళ్ళు అన్నారు. వాళ్ళ పేర్లకు ఒక ఆంతర్యం ఉందండి, తర్వాత చెప్తాను. వలాహకుడు మొదలైన వాళ్ళు మొత్తం వీళ్ళు 7 మంది. వీళ్ళు కీకస అనేటటువంటి ఆమె యొక్క సంతానంట. కీకసా గర్భ సంజాతాస్తే ప్రచండ పరాక్రమాహ. కుటిలాక్షుడికి సలహా ఇచ్చాడు భండాసురుడు, వీళ్ళని పంపించు అని. కీకసా పుత్రులైనటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్తున్నారు చూడండి. వలాహక, సూచీముఖ, ఫాలముఖ, వికర్ణ, వీణ్ణే వికట అని కూడా అంటారు, వికటానన, కరాళక్ష, కరటక, సప్తైతే వీర్యశాలిన. ఈ పేర్లకి ఇప్పుడు మనకు కనిపిస్తున్న కొన్ని ఆసురి శక్తులకి చాలా పోలికలుంటాయి. సందర్భం వచ్చినప్పుడు అందులో ఉన్న ఆంతర్యం చూద్దాం. వీళ్ళందరూ కూడా 300 అక్షోహిణీ సేనలతో బయలుదేరేటండి. 10 100 చాలలేదు. ఎందుకంటే అక్కడ శక్తి ఏమిటో తెలుస్తున్న కొద్దీ ఇటు శక్తిని పెంచుకుంటూ వెళ్తున్నారు, సేనల్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. 300 అక్షోహిణీ సేన తానంబగమదుద్ధత. మొత్తం 300 అక్షోహిణీ సేనలతో వీళ్ళు బయలుదేరి 7 ప్రధానమైన రథాలు తీసుకుని ఇంకా వాళ్ళకి సహాయకులుగా ఉన్నటువంటి రథబలము మొదలైనవన్నీ బయలుదేరి వెళుతూ ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉన్నారంటే మొత్తం 7 లోకాలని కూడాను సప్తలోకాన్ ప్రమదితం ప్రేషిత పురోముద్ధత. ఈ 7 భండాసురుడు ముందు దేనికోసం వినియోగించుకున్నాడంటే పైన ఉన్న 7 లోకాలని కూడా ఓడించడానికి వీళ్ళని తర్ఫీదిచ్చి పంపించేట ఒకప్పుడు ఆయన. వాళ్ళు వెళ్ళి ఫెయిల్ కాకుండా 7 లోకాలని కూడాను వశం చేసుకున్నారు. అటువంటి ప్రతాపవంతులు వీళ్ళు, సామాన్యులు కారు. అందుకు వాళ్ళని పంపించాడు. వీళ్ళు బయలుదేరుతూనే ఆ దేవీ సేనలన్నీ కూడా మహోత్సాహంతో ఈ రాక్షస సేనల మీదకి ఉరికాయి. దేవ్యాస్తు సైనికం ఎత్ర తత్రతే జగ్మూర్ధతా సైన్యంచ లలితాదేవ్యా సన్నద్ధం శత్రుభూషణం. అమ్మవారి సేనలు సమధికోత్సాహంతో వీళ్ళ మీదకి వస్తూ ఉండగా వీళ్ళు అంటున్నట్టు ఆ కనబడుతున్న శక్తి సేనలతో ఆయా